తిరుమలలో గత వారం 10 రోజుల నుంచి కూడా టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు, పోలీసులు తీసుకున్న చర్యలు కాస్త మంచి ఫలితాలను ఇచ్చాయని మనం చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి రద్దీని కంట్రోల్ చేయడంలో ఈసారి కాస్త సక్సెస్ఫుల్గా నడిపారు. బట్ ఎందుకంటే ఈ టిప్ ద్వారా ముందుగానే టికెట్స్ అన్నింటినీ కూడా కేటాయించిన కారణంగా వాళ్ళు అంటే ఎవరైతే దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే తిరుమలకి రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. అందువల్లనే ఎక్కడ కూడా తోపులాట్లు, లేదంటే ఎక్కడ తొక్కిసలాట్లు, లేదంటే ఎటువంటి హడావిడి, ఆందోళన లేదా నినాదాలు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా జరగలేదు. అందరూ ప్రశాంతంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి అంటే 1:30 తర్వాత ఈ వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం సోమవారి సమయం అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత విఐపీలకు ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక ఏపీ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా కొంతమంది ఇట్లా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల నుంచి కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి కూడా జడ్జిలు వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయితే నేను ఇవాళ మొత్తం తిరుమలలోనే నేను మొత్తం కూడా చూశాను, విజిట్ చేశాను. కొన్ని చోట్ల చాలామంది భక్తులతో మాట్లాడిన సందర్భంలో వచ్చిన భక్తులందరూ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మాకు స్వామివారి అంటే డిప్పులో వాళ్ళకి వచ్చింది కాబట్టి మాకు స్వామివారే పిలిచారు, అందువల్ల మేము ఇక్కడికి వచ్చాము, మేము దీన్ని అంటే 22 లక్షల మందికి పైగా కూడా ఆ డిప్పులో అంటే పేర్లు నమోదు చేసుకున్నారు. బట్ అందులో ఈ 3 రోజులకు సంబంధించి మాత్రం 1,80,000 మంది వరకు రావడం జరిగింది డిప్లో టికెట్స్ అన్నింటినీ కూడా 3 రోజులకి. అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులకు సంబంధించి. కాబట్టి ఇన్ని లక్షల మందిలో మాకు డిప్పులో మాకు తగిలింది అంటే స్వామి మమ్మల్ని పిలిచినట్టే కదా అనే అదొక సెంటిమెంట్గా, అదొక హ్యాపీనెస్తో వాళ్ళు వచ్చి స్వామివారిని చక్కగా సాంప్రదాయ దుస్తులతో వచ్చి పవిత్రంగా స్వామివారి క్యూ లైన్లో వాళ్ళు కుటుంబ సభ్యులతో వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా అద్భుతంగా వాళ్ళు మాట్లాడారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, ఇంత అద్భుతంగా మాకు ఏర్పాట్లు చేశారు, బాగుంది తిరుమలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి మాత్రం అంటూ కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరికొంతమంది మాత్రం అంటే ఏదైనా ఆఫ్లైన్లో కూడా కొన్ని టికెట్స్ ఇచ్చుంటే బాగుండు, ఎందుకంటే తిరుమలకు వచ్చి అంటే టికెట్స్ అంటే కొంతమంది టికెట్స్ లేని వాళ్ళు కూడా వచ్చుంటే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాలు లేదా కొన్ని ప్రాంతాల్లో చాలా మందికి తెలియదు కదా, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా వైకుంఠ ఏకాదశికి వస్తూ ఉంటాం. మరి ఈసారి మేము మిస్ చేసుకున్నాం, అవి ఆన్లైన్లో మేము బుక్ చేసుకోలేక అన్నట్టు కూడా కొంతమంది కూడా అలాంటి వాళ్ళకి అందరికీ కూడా వెసులుబాటు ఉండే విధంగా తిరుపతిలోనూ తిరుమలలోనూ టికెట్స్ ఇచ్చుంటే బాగుంటుంది అనే విషయాలు కూడా కొంతమంది నేరుగా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఇస్తే ఇలా తోపులాట్లు, తొక్కిసలాట్లు అంటే ఎంతమంది వస్తారని ఎట్లా అంచనా వేయగలుగుతుంది టీటీడీ? అందువల్లనే కదా ఆన్లైన్ పెట్టింది ఈ 3 రోజులు మాత్రమే. అందుకనే టీటీడీ అధికారులు కూడా ఈ 3 రోజులు మాత్రమే, దాని తర్వాత మిగిలిన రోజులన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కావచ్చు ఎవరు తిరుమలకు వచ్చినా స్వామిని దర్శనం చేసుకొని ఆ మోక్ష మార్గమైనటువంటి ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళొచ్చు, మీకు ఎక్కడ కూడా అడ్డంకులు ఉండవు. ఇప్పుడు కూడా తిరుమలకు రావచ్చు ఈ 3 రోజులు కూడా. బట్ ఈ తొక్కిసలాట్లు, తోపులాట్లు ఈ రకంగా అంటే భక్తులకు సంబంధించి గతంలో దుర్ఘటనలు జరిగాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని వాటిని మీ అంటే మీకు సంబంధించిన రక్షణ కోసం ఈ రకంగా మేము నిర్ణయం తీసుకున్నాం అంతే తప్ప భగవంతుని దర్శనం చేయించడానికే కదా ఇంతమంది ఇంత వ్యవస్థ ఇక్కడ ఉంది అని అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం లేదు. సరే ఓకే, రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా టెక్నికల్గా అన్ని శాస్త్రీయంగా అన్ని కూడా ఆలోచన చేసిన తర్వాతనే టీటీడీ కావచ్చు, ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ కూడా ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ రోజు మాత్రం సక్సెస్ఫుల్గా చాలా మంది భక్తులు మాట్లాడాను, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి దర్శనం బాగా చక్కగా జరిగింది, ఎక్కడా తోపులాట్లు లేవు. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత వైకుంఠ ద్వారాలు కూడా బయట వచ్చి దాని తర్వాత హ్యాపీగా మేము ప్రసాదాలు ఇవన్నీ కూడా మేము తీసుకొని వెళ్తున్నాం అంటూ కూడా చాలా హ్యాపీగా ఆలయం ముందు కానీ క్యూ లైన్ల కాడ కానీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా అద్భుతంగా చేశారు. మేము ఎక్కడ పిల్లలతో వచ్చినాం, కుటుంబ సభ్యులతో ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదనే మాట మాత్రం చాలా మంది చెప్పారు. సో ఈ 3 రోజులు ఈ రకంగానే జరుగుతుంది. దాని తర్వాత మాత్రం పెద్ద సంఖ్యలో మామూలుగా అంటే టికెట్స్ లేని వాళ్ళు కూడా ఎవరైనా సరే నేరుగా వచ్చి స్వామిని ఆ 7 రోజుల పాటు కూడా దర్శనం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ 10 రోజుల పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందరికీ కూడా సంతృప్తికర దర్శనం చేయించడానికి మాత్రం టీటీడీ యంత్రాంగం అంటే కంటిన్యూ అవుతూనే ఉంది. సో